దొంగతనానికొక రాగం. శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు. అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒకటే పాడేవాడు. ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు. అందుచేత అతన్ని బాగా ఎరుగున్న వాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకుని విని తన్మయులయ్యేవాళ్ళు. అంతేకాదు, అతను నీలాంబరి పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పుకునేవారు. రాళ్ళు కరిగే మాట ఏమైనా అతన్ని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది. ఆ రాగం వినేవాళ్ల మీద మత్తుమందులా పనిచేసేది. అతను నీలాంబరి పాడి జనాన్ని జోకొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు. అందుచేత ఎవరన్నా శాస్త్రిలాగా నీలాంబరి పాడేవాళ్ళెవరూ లేరు, నే విన్నాగా అంటే నీ మొహం, నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేనివాళ్లు విమర్శించేవాళ్ళు. అది తక్కువ సంగత? సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళెవరున్నారు ఈ కాలంలో అనేవాళ్లు శాస్త్రి అభిమానులు. మా నాయనమ్మ రోజూ పాడి నన్ను నిద్రపుచ్చేది, దానికేమంటావు అని శాస్త్రి అంటే కిట్టనివాడు ఒకడు అంటుండేవాడు. ఏమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తుందన్నది ఆ ఊళ్ళో అందరూ ఒప్పుకునే మాటే. ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు. అతను చూడడానికి పెద్ద మనిషిలాగే ఉన్నాడు, కాని నిజానికి అతని వృత్తి దొంగతనం. ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, రేపు రాత్రి తమరు పాట కచేరీ చెయ్యాలి, డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రేపు రాత్రి ఎక్కడా, ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు. అతను పాడినందుకు ఎవరూ ఇలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు. అందుచేత అతను చాలా ఉత్సాహంలో ఉన్నాడు. రాత్రి 12 గంటలకు పాట ప్రారంభించాలి. పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేను. రేపు రాత్రి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నేను చెప్పిన చోట మీరు పాడుదురుగాని అన్నాడు ఆ మనిషి. అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు గాని తన డబ్బు తనకు ముట్టింది గనక దాని గురించి అతను అంతగా వితర్కించుకోలేదు. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయి ఆ మనిషి తన తోడుదొంగను మరొకడిని వెంటబెట్టుకుని వచ్చి ఖజానా ఉండే చోటికి తీసుకుపోయాడు. ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చుని శాస్త్రి చేత ఆలాపన ప్రారంభింపచేశారు. ఆ పాటకు ఖజానా కాపలా వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చునని దొంగల ఉద్దేశం. అయితే ఆ కాపలా వాళ్ళు నేపాల్ దేశస్థులు. వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టదు. శాస్త్రి పాడుతూనే ఉన్నాడు. తూర్పు తెల్లవారింది. దొంగలిద్దరూ ఎప్పుడో గురక పెడుతూ నిద్రపోయారు. ఖజానా కాపలా వాళ్ళు వచ్చి దొంగలిద్దరినీ నిద్రలేపి, ఇంకేం పాటలు, తెల్లవారింది, ఇళ్లకు పొండి అని మందలించి పంపేశారు. కథ సమాప్తం. ఉత్తరువులో మార్పు. లక్షణ దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన లావణ్యపురిలో చీకటి పడిన తరువాత దుండగులు, బందిపోట్లు నగర వీధుల్లో ప్రజలపై పడి దోచుకోవడం, కొట్టడం సాగించేవారు. దీనితో చీకటి పడ్డాక ప్రజలు నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నగరవాసులు ఈ విషయాన్ని నగరపాలకుడు విరూపాక్షుడి దృష్టికి తెచ్చారు. ఆ మన్నాడే ఆయన చీకటి పడ్డాక ప్రజలు నగర వీధుల్లో తిరగరాదంటూ ఉత్తర్వు జారీ చేశాడు. ఈ ఉత్తర్వు వల్ల సాయంకాలం అయ్యేసరికి నగర జీవితం స్తంభించిపోవటమే కాక వర్తక వ్యాపారాలు బాగా దెబ్బతిన్నవి. నగర ప్రముఖులు కొందరు రాజధానికి వెళ్లి ఈ విషయాన్ని మహారాజుకు విన్నవించుకున్నారు. ఆయన మంత్రి చేత విరూపాక్షుడికి ఇలా లేఖ రాయించాడు. దుండగులు, బందిపోట్ల వల్ల కష్టం కలగకూడదన్న సదుద్దేశంతో రాత్రులు ప్రజలను వీధుల్లో తిరగకూడదనడం మంచిదే, కాని న్యాయానికి అన్ని వేళల్లోనూ నిర్భయంగా వీధుల్లో తిరగవలసింది ప్రజలు కాని దుండగులు కాదు. అందుచేత నువ్వు ప్రజల మీద విధించిన ఆంక్షలను నేరస్తులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వును సవరించవలసిన అవసరం మాకు కనపడుతోంది. ఈ లేఖను అందుకున్న విరూపాక్షుడికి అందులో ఉన్న మందలింపు అర్థమైంది. అతడు తక్షణమే నేరస్తులందర్నీ పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసి త్వరలోనే నగరంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాడు. కథ సమాప్తం. లంచగొండి. సిళ్ళంగేరి దేశపు రాజు ఆస్థానంలో
కర్కట శాస్త్రి అనే ఒక జ్యోతిష్కుడుండేవాడు. అతడు తాను దేవి ఉపాసకుణ్ణని, ఆమె కృప వల్ల ఏ విషయంలోనైనా నిజానిజాలు బయటపెట్టగలనని రాజును నమ్మించాడు. ఆ కారణం చేత రాజు తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల గురించి కర్కట శాస్త్రికి చెప్పేవాడు. శాస్త్రి దేవి కృప పేరుతో ఎక్కువ లంచం ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా రాజు చేత తీర్పులిప్పిస్తుండేవాడు. శాస్త్రి లంచగొండి అని, అతడనే దేవీ కృప అబద్ధం అని ఆస్థానంలో పుకార్లు బయలుదేరినాయి. ఈ సంగతి విన్న రాజు మంత్రిని ఈ పుకార్లలో ఉన్న నిజమెంతో తెలుసుకోవటం ఎలా అని అడిగాడు. మంత్రి ఆయనకొక ఉపాయం చెప్పాడు. రాజు కర్కట శాస్త్రిని పిలిచి, మన ఆస్థాన ఉద్యోగి శ్రీపతి మరొకరిపై లంచగొండి అని ఫిర్యాదు చేశాడు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల అతడి పేరు రహస్యంగా ఉంచాను. శ్రీపతి ఆరోపణ ఎంతవరకు నిజమో తెలుసుకుని రేపు సభలో బయటపెట్టండి. నిజంగా అతడు లంచగొండి అయితే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. ఆ రాత్రి శ్రీపతి శాస్త్రిని కలుసుకుని, అయ్యా, నేనొకరిపై లంచగొండి అని రాజుగారికి ఫిర్యాదు చేశాను. అది నిజం అని తేలకపోతే రాజుగారు నన్ను కఠినంగా శిక్షిస్తారు. కనుక మీరు సాయపడాలి అని 1000 వరహాలు శాస్త్రి చేతిలో పెట్టాడు. మన్నాడు శాస్త్రి సభకు పోయి దేవీ కృప అంటూ కళ్ళు మూసుకు తెరిచి, మహారాజా, శ్రీపతి ఫిర్యాదు నిజం అన్నాడు. రాజు వెంటనే భటులకు శాస్త్రిని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. శాస్త్రి వణికిపోతూ, మహారాజా, నేనేం నేరం చేశాన్ని బంధిస్తున్నారు అని అడిగాడు. శ్రీపతి లంచగొండి అని ఫిర్యాదు చేసింది నీమీదే అన్నాడు రాజు. కథ సమాప్తం.